ఒక్క నిమిషం మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? చెప్పండి. 3 months నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తున్నా. ఎందుకు? మీరంటే చాలా ఇష్టం నాకు. నేను వర్క్ చేసే ప్లేస్ నుంచి రోజు వెళ్తారు మీరు. ఎప్పటినుంచో చెప్పాలి అనుకున్నా. సరే అండి, చెప్తాను. ఆలోచించుకోవాలిగా. అదేంటండి బాబు అంత సింపుల్గా చెప్పేశారు? వేరే వాళ్ళైతే తెగ రాద్దంతం చేస్తారు. వేరే వాళ్ళంటే ఇంకెవరికి చెప్పారు? ఎవరికి చెప్పలేదండి బాబు, మామూలుగా చూస్తుంటాం కదా. అదేం లేదు, మీకు అనిపించింది చెప్పారు, నాకు అనిపించింది చెప్తాను. మీ నెంబర్ ఇవ్వండి. ఓకే. మీరు నో చెప్తే నేనేం ఫీల్ అవనండి. మిమ్మల్ని చూసి ఇష్టపడ్డాను, జర్నీ చేసి కాదు. జస్ట్ మీరు నా కళ్ళకి నచ్చారు కాబట్టి ఇష్టపడ్డాను. సో మీరు నో చెప్తే నేనేం బాధపడను. నాకు అర్థం కాలేదు మీరు చెప్పేది. ఏం లేదండి, మీతో మాట కలిపి ఫ్రెండ్షిప్ చేసి హోప్స్ పెంచుకొని ప్రేమిస్తే అప్పుడు నో చెప్తే తట్టుకునే బాధ కంటే ఇప్పుడే చెప్తే బాధ ఉండదని. మరి ఇప్పుడు ఓకే అంటే? ఏముందండి, మీ గురించి తెలుసుకుంటాను, మీకు నచ్చింది చేస్తూ నాకు నచ్చిన మీలో హ్యాపీనెస్ చూస్తుండిపోతా. హలో అన్నా, పక్కనే ఉన్నా అన్నా, వస్తున్నా. ప్లీజ్ తిట్టకండి, అది మాట్లాడడానికే వస్తున్నా అన్నా. కొన్ని రోజుల్లో ఇచ్చేస్తా. సారీ, మా అమ్మ చనిపోయిన బాధలో మా నాన్నకి హెల్త్ కండిషన్ బ్యాడ్ అయింది. అప్పు చేశాను, 1 year అయింది. దానికే కాల్. ఎందుకు చెప్తున్నా అంటే నా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉందని మీకు ఇప్పుడే తెలియడానికి. ప్రపంచంలో ఇంత వరుసగా ఎవ్వరూ ప్రపోజ్ చేసి ఉన్నాడు. బట్ లేనిది ఉందని చెప్పి ప్రేమించడం కన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పి ప్రేమిస్తే దాంట్లో నిజాయితీ ఉంటుంది. ఇంతసేపు నా మాట విన్నందుకు థ్యాంక్ యూ.